ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యాగశాల ప్రవేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠ సమేత మల్లికార్జున స్వామివారు, వరవరంబ అమ్మవారుల యొక్క ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం. అదేవిధంగా ఒకే సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు పక్కపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు పంచాహ్నిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం ఇప్పుడు యాగశాల ప్రవేశంతో చండీ స్వామి వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని, ముక్కోటి దేవతల్ని ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆహ్వానించి ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి మల్లికార్జున స్వామి వారి, వరవరాంబ అమ్మవారు, ప్రత్యేకించి ఈ క్షేత్రంలో జరిగేటువంటి 15వ తారీఖున మనకు మకర సంక్రాంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం. అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవారిని వారి కుటుంబ దైవంగా, అమ్మవారిని వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి మల్లన్న, మల్లయ్య అని చెప్పేసి వారి భక్తితో స్వామివారిని పిలవటం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇన్ని ఏర్పాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ చెంచు కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం, ఆ రోజు 15వ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి ఈ చెంచులు ఆధ్వర్యంలో సుమారు 350 కుటుంబాలు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటే, అదేవిధంగా వారు సాంప్రదాయబద్ధంగా వారికి మన ఈ సన్నటి బొంగు అంటాము మనము, అదే దీని కింద బ్యాంబు, వాటిలో ఉన్నటువంటి చాలా తేలికగా ఉన్నటువంటి ఆ నారను తీయటం ద్వారా మరి వారు ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకి అలంకరణ కోసం అని చెప్పేసి వారి ఆభరణాలు తయారు చేయటం, ఆ ఆభరణాలని ఆ రోజు స్వామి అమ్మవార్లకు తీసుకొని వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మరి అలంకరణ చేయటం ద్వారా ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మేము దోహదకారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెంచి కుటుంబాల ఆధ్వర్యంలో జరగడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఆ సందర్భంగా వారికి ఆ రోజు ప్రత్యేకించి స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాద వితరణ, అదేవిధంగా వారి కుటుంబాలకి ఏవైతే వచ్చినటువంటి సభ్యులు ఉన్నారో వారందరికి కూడా మరి శేషవస్త్ర సమర్పణ చేయటం అనేది ఈ క్షేత్రంలో అనువైతగా ఉంది. 17వ తారీఖు రాత్రి మరలా ఈ యొక్క ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలు ఉంది. 18వ తారీఖు రాత్రికి మరి స్వామి అమ్మవారిని మరలా మరి ఏకాదశి సేవ పూర్తి చేసినాక పూర్తి స్థాయిలో ఈ 7 రోజుల పాటు ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కోరేటువంటి ఏంటంటే, సంక్రాంతి అనగానే మనకి గ్రామీణ పండుగ. చాలా మంది మన యొక్క పుట్టినటువంటి ప్రదేశం, పెరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతారు.
కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ స్వామి అమ్మవార్ల సమక్షంలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా మరి భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున మరి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహన సేవతోటి మరి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో ఇక్కడ స్వామి అమ్మవార్లు భక్తులకి కనువిందు చేయటం కోసం ఉత్సవమూర్తులుగా బయటకు వచ్చినప్పుడు వారిని తిలకించి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా వస్తా ఉన్నాం. రేపటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవ ఉంది. ఆ వాహన సేవకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా దేశ నలుమూలలా ఉన్నటువంటి మంచి కళాకారుల్ని వివిధ రూపాల్లో మరి ఆ గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మనం ప్రత్యేకించి 18వ తారీఖున పండిత సదస్సు ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే మరి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలాంటి అన్ని వేదాలకు సంబంధించినటువంటి పండితుల్ని చూపించేసి వారితో ఆ సదస్సుని సుమారు 3 గంటల పాటు నిర్వహించడం అనేది ఈ క్షేత్రంలో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఆ సందర్భంగా ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారు, రవరాంబ అమ్మవారు మరి భక్తుల యొక్క కొంగు బంగారంగా ఉన్నటువంటి ఆ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు అక్టోబర్ 16న మరి ఈ క్షేత్రాన్ని సందర్శించిన తదుపరి ఉత్తరాది ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు భక్తుల యొక్క ఎక్కువగా పెరుగుతా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల్లో నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కైంకర్యాలు కానివ్వండి, భక్తుల పట్ల దేవాలయ సిబ్బంది ప్రవర్తించాల్సిన తీరు, అదేవిధంగా మాకు ఇటీవల ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా మరి 17 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా 6 ప్రత్యేక ఆహ్వానితులుగా మరి ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వివిధ రంగాల్లో వారి యొక్క అనుభవం ఉన్నటువంటి వారిని ఈ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఏర్పాటు చేసింది. వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతోటి ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి నిరంతరం ఈ యొక్క స్వామి అమ్మవార్ల కైంకర్యాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అవడం ద్వారా భక్తులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ క్షేత్రాన్ని భక్తులకు ఇంకా దగ్గరగా చేరవేయటంలో మేము బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓం నమః శివాయ. శ్రీమాతే.